హాయ్ స్టూడెంట్స్, మనము 6th క్లాస్లో ముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లార్జ్ నెంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్. సో మనము ఈ నెంబర్స్ని మనం డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తాము అని, లార్జ్ నెంబర్స్ని ఏ విధంగా యూజ్ చేస్తామో మనము ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? సో హియర్ బాక్స్ ఇస్ దేర్ నాన్న. Okay, 1 centimeter is equal to 10 millimeters. So 1 centimeter is equal to 10 millimeters. 1 meter is equal to 100 centimeters. 1 kilometer is equal to 1000 meters అని బాక్స్ ఇచ్చారు. ఓకే, సో ఇవన్నీ మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాము, ఏ సందర్భంలో యూజ్ చేస్తాము వీటినన్నిటిని? మీటర్స్, కిలోమీటర్స్ అని. ఇది డిస్టెన్స్. ఓకే, మనకు డిస్టెన్స్ అంటే మనము డైలీ యూజ్ చేస్తాం. ఇక్కడ మనము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి, అలాగే ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్ళడానికి, అలా మనము వెళ్ళడాన్ని మనము మీటర్స్లలో, కిలోమీటర్స్లలో మనము యూజ్ చేసి చెప్తామన్నట్టు. సో మనం డైలీ మనము ఇంటి దగ్గర నుంచి స్కూల్స్కి వెళ్ళడానికి మనము ఇక్కడ ఏమని చెప్తాము? మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి ఎంత దూరం ఉంది అని అంటే 500 మీటర్స్, లేదంటే 1 కిలోమీటర్ ఉంది, 2 కిలోమీటర్స్ ఉంది అని మనము డైలీ అలా యూజ్ చేసి చెప్తాము. సో ఇది మనకు డిస్టెన్స్ని చెప్తుంది అన్నట్టు. ఓకే, సో మీటర్స్, కిలోమీటర్స్, మిల్లీమీటర్స్ ఇవి మనకు డిస్టెన్స్ అనేటిది తెలుపుతుంది. ఓకే, సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అంట? 1000 మీటర్స్. ఓకే, 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్. అదే 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. ఓకే, అలాగే 1 సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్. ఓకే, సో దీన్ని నేను రైటింగ్ చేస్తున్నాను చూడండి నేను బాక్స్ని. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో ఇది డిస్టెన్స్ తెలుపుతుంది మనకు, డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎంత దూరం అనేది. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అదే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మళ్ళీ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఓకే, సో ఈ విధంగా మనకు 1 కిలోమీటర్ ఉంది అంటే ఎన్ని మీటర్స్ ఉంది అని అడిగారు అనుకో, 1000 మీటర్స్ ఉంది అని చెప్పాలి. అదే 1 మీటర్ ఉంది అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అని అంటే 100 సెంటీమీటర్స్ ఉన్నట్టు. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్ ఉన్నట్టు. సో అదే ఇప్పుడు 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ అని అడిగాడు అనుకో, సో 1 కిలోమీటర్కి 1000 మీటర్స్, 1 మీటర్కి 100 సెంటీమీటర్. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు వస్తుంది 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్. సో ఇక్కడి వరకు ఈ 1000 ఇంటూ 100 రాయాలి, అప్పుడు మనకు సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ అన్నప్పుడు 1000 మీటర్స్, ఆ 1000 మీటర్స్కి మళ్ళీ ఇంటూ 100 సెంటీమీటర్స్. సో ఆ రెండింటిని ఇంటూ చేస్తే ఏం వాల్యూ వస్తుందో అన్ని సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా? అదే 1 కిలోమీటర్స్కి ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగాడు అనుకో, 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ అని అంటే 1000 ఇంటూ 100 ఇంటూ 10 అవుతుంది. 1000 ఇంటూ 100 ఇంటూ 10 అవుతే దట్ ఈస్ ద మిల్లీమీటర్స్ అవుతుంది. అదే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగాడు అనుకో, 1 మిల్లీమీటర్స్కి 100 సెంటీమీటర్స్ కదా, ఆ 100ని మళ్ళీ మిల్లీమీటర్స్లో చేంజ్ చేయాలి. సో 100 ఇంటూ 1000 10 అని రైటింగ్ చేస్తే మనకు మిల్లీమీటర్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ వేయొచ్చు. సో డైరెక్ట్ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ అని వేయచ్చు, లేదంటే 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అని రాయవచ్చు, 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ అని కూడా క్వశ్చన్ వేయచ్చు. సో మనకు ఈ బాక్స్ అనేది వస్తే అప్పుడు కరెక్ట్గా మనకు ఎన్ని మీటర్స్, ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని సెంటీమీటర్స్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్. అదే మనకు లిక్విడ్లో ఉంటాయి కదా, మిల్క్, మళ్ళీ అలాగే వాటరు,
మళ్ళీ నెయ్యి, ఇవన్నీ ఉంటాయి కదా, ఘీ. ఓకే, ఇవన్నీ మనకు ఎలా మీటర్స్లలో, కిలోమీటర్స్లలో చెప్తారా? చెప్పరు కదా. వాటిని ఎలా చెప్తారు? లీటర్స్లలో చెప్తారు. ఓకేనా? మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వాటిని లీటర్స్లలో క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికి కూడా చెప్తాను. 1 కిలోలీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీలీటర్స్. అదే 1 సెంటీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీలీటర్. సేమ్ అదే. మనకి ఈ ఒక్క బాక్స్ వచ్చిందంటే దాన్ని లీటర్స్లలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, లీటర్స్లలో కూడా మనము కన్వర్ట్ చేసుకొని రైటింగ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది, వెయిట్ని చూస్తూ ఉంటాం కదా. ఇదేమో మనకు డిస్టెన్స్ చూడడానికి, ఇదేమో లిక్విడ్లో ఉండే వస్తువులు ఉంటాయి కదా, లిక్విడ్లో ఉండే వాటర్ లాంటిది, వాటరు, నెయ్యి, నూనె, ఇవన్నింటినీ మనము లీటర్స్లలో చెప్తూ ఉంటాం. అదే వెయిట్ అంటే ఇప్పుడు ఇవే కాకుండా మనకు షుగరు, రైసు, వీటు, నెక్స్ట్ రిమైనింగ్ ఉంటాయి కదా రా మెటీరియల్స్, ఆ మెటీరియల్స్ అన్నిటినీ గ్రామ్స్లలో అంటే కిలోగ్రామ్స్, గ్రామ్స్లలో చెప్తూ ఉంటాం. ఓకే, సో వాటిని ఎలా రాస్తాము? 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 100 centigrams. 1 centigram is equal to 10 milligrams. ఓకే, సో ఇదేమో డిస్టెన్స్ని చెప్పడానికి, ఇదేమో లిక్విడ్లో ఉన్న వాటికి, ఇదేమో రా మెటీరియల్స్కి మనము వీటిని మనము క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనము ఎవ్రీవన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఒక బాక్స్లో ఉన్న వాల్యూస్ వస్తే ఆటోమేటిక్గా దానికి మిగతాయని వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో దిస్ ఈజ్ ద లార్జ్ నెంబర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. మనము డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. అంటే ఇవేమో డిస్టెన్స్ చెప్పడానికి, ఇదేమో మనకు లిక్విడ్లో ఉన్న వాల్యూస్ చెప్పడానికి, ఇవేమో మనకు రా మెటీరియల్ అంటే గట్టిగా ఉండేటివి ఉంటాయి కదా కొన్ని, రైసు, వీటు, ఇలాంటి రా మెటీరియల్స్ ఉంటాయి. వాటికి మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, డైలీ లైఫ్లో. నెక్స్ట్ నౌ ట్రై దిస్. ఓకే, నేమ్ 4 ఇంపార్టెంట్ టౌన్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. నోట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇన్ కిలోమీటర్స్. ఎక్స్ప్రెస్ దీస్ ఇన్ సెంటీమీటర్స్ అండ్ మిల్లీమీటర్స్. సో ఎనీ 4 టౌన్స్ నేమ్స్ రాయమంటున్నారు. అంటే ఎనీ 4 డిస్టెన్స్ మనం ఉన్న దగ్గర ప్లేస్ నుంచి ఒక 4 టౌన్స్ అంటే హైదరాబాద్, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ జనగాం, ఆలేరు, ఇలా మనకు టౌన్స్ రాసి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందో దాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేసి చెప్పమంటున్నారు. అదే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మన హైదరాబాద్ టు వరంగల్ అన్నాను అనుకో, అప్పుడు ఎంత ఉంటుంది డిస్టెన్స్? హైదరాబాద్ టు వరంగల్కి అప్రాక్సిమేట్లీ 120 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీన్నే మనని 120 కిలోమీటర్స్ని మీటర్స్లలో కన్వర్ట్ చేయమంటున్నారు. సో 120 కిలోమీటర్స్ని మీటర్స్లలో కన్వర్ట్ చేయాలంటే 120 ఇంటూ మీటర్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్స్? 100 మీటర్స్ కాబట్టి 1000 మీటర్స్ కాబట్టి 1000 రైటింగ్ చేయాలి. 120 ఇంటూ 1000. సో ఇయర్ 1 2 3 4 డిజిట్స్ జీరోస్, 12 రైటింగ్ చేసి 1 2 3 4. ఎందుకు 12 1 జా 12, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ రాయాలి. దట్ ఈస్ ద మీటర్స్. ఓకే, అలాగే దీన్ని సెంటీమీటర్స్లలో కూడా కన్వర్ట్ చేయమంటున్నాడు, మిల్లీమీటర్స్లో కూడా కన్వర్ట్ చేయమంటున్నాడు. సో ఆ విధంగా ఎవ్రీవన్నీ మనము కన్వర్ట్ చేసామనుకో. ఇప్పుడు 120 కిలోమీటర్స్ ఉంది.
దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేయమంటున్నాడు కదా. 120 ఇంటూ మీటర్స్ అంటే 1000 ఇంటూ సెంటీమీటర్స్ అంటే 100. సో అప్పుడు 12 1 జా 12, 12 1 జా 12, 12 వస్తుంది. 0 1 0 2 3 4 5 6 జీరోస్ వస్తాయి. ఓకే, దట్ ఈస్ ద సెంటీమీటర్స్. అలాగే మిల్లీమీటర్స్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎనీ 4 మనల్ని డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ డిస్టెన్స్ని మీటర్స్లలో, కిలోమీటర్స్లలో, సెంటీమీటర్స్లలో, మిల్లీమీటర్స్లలో కన్వర్ట్ చేసి రాయండి అని చెప్తున్నాడు. ఓకే, సో ఆ విధంగా మనం ట్రై చేయాలి. నెక్స్ట్, కెన్ యూ టెల్ వేర్ యూజ్ మిల్లీగ్రామ్స్? మిల్లీగ్రామ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఇందాకనే చెప్పాను, రా మెటీరియల్స్ అంటే చిన్న చిన్నగా మనకు అవి ఉండేటివి ఉంటాయి కదా, కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా రా మెటీరియల్స్. సో అది ఏంటిది రా మెటీరియల్స్ అంటే రైసు, వీటినన్నిటిని మనము యూజ్ చేసే దగ్గర. సో మనం షాప్కి వెళ్ళి ఒక 100 గ్రామ్స్ షుగర్ ఇవ్వరా అని అడుగుతాం కదా. సో అలాగే 10 మిల్లీగ్రాము ఏదైనా అడుగుతాం, 10 మిల్లీగ్రామ్స్ అంటే ధనియాలు ఇవ్వండి, లేకుంటే జీలకర్ర ఇవ్వండి అని అలా మనము రా మెటీరియల్స్ అడుగుతాం. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? రా మెటీరియల్స్ దగ్గర యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఏ బాక్స్ కంటైన్స్ 1 lakh tablets, each weighing 20 milligram. What is the weight of all the tablets in the box in both grams and kilograms? సో 1 బాక్స్లోనంట 1 lakh టాబ్లెట్స్ ఉన్నాయంట. మెడిసిన్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా. సో ఆ మెడిసిన్ టాబ్లెట్స్ 1 lakh ఈచ్ బాక్స్లో ఉన్నాయంట. ఓకే, 1 బాక్స్లో 1 lakh టాబ్లెట్స్ ఉన్నాయి. దాని వెయిట్ ఎంత అంట? ఈచ్ వెయిట్, ఒక టాబ్లెట్ వెయిట్ 20 మిల్లీగ్రామ్ ఉంది. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద టాబ్లెట్స్? మొత్తం ఆ బాక్స్ వెయిట్ ఎంత ఉందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఆ ఫైండ్ అవుట్ చేస్తే మనకు మిల్లీగ్రామ్లలో వస్తుంది. ఎందుకంటే ఈచ్ అదేంటి టాబ్లెట్ వెయిట్ మిల్లీగ్రామ్లో ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ కూడా మిల్లీగ్రామ్లోనే వస్తుంది. ఆ మిల్లీగ్రామ్లో ఉన్న దాన్ని గ్రామ్స్లలో చేంజ్ చేయాలి అండ్ కిలోగ్రామ్స్లలో కూడా చేంజ్ చేయాలి. ఓకేనా? సో నా థర్డ్ సమ్, ట్రై దిస్లో థర్డ్ సమ్. సో సెకండ్ సమ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే రా మెటీరియల్స్ దగ్గర యూజ్ చేస్తామని చెప్పాలి. ఇప్పుడు థర్డ్ సమ్, ట్రై దిస్ థర్డ్ సమ్. సో మనకు 1 బాక్స్లో ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి? 1 lakh టాబ్లెట్స్ ఉన్నాయి. సో టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద బాక్స్ ఎన్ని? 1 lakh tablets. Okay, total quantity of the box for tablets. Okay, 1 lakh. Each tablet weight ఎంత? ఈచ్ టాబ్లెట్ వెయిట్ ఎంత? 20 milligrams. ఓకే, సో అప్పుడు మనము ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు టోటల్ క్వాంటిటీ అనేది ఎంత, ఆ బాక్స్ క్వాంటిటీ ఎంత ఉంటుంది అని తెలుస్తుంది. సో టోటల్ weight of the box, how much? 1 lakh into 20. So
2 1 ja 2. 1 2 3 4 5 6. 6 zeros. 1 2 3 4 5 6. 3 3 2 20 lakhs. 20 lakhs milligrams ఉంది. ఓకే, సో ఈ మిల్లీగ్రామ్స్లో ఉన్నదాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? గ్రామ్స్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో 20 lakhsని మిల్లీగ్రామ్స్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? గ్రామ్స్ అండ్ కిలోగ్రామ్స్. ఓకే, సో 1 kilogram is equal to 1 kilogram is equal to any 1000 grams. Yes, అదే 1 gram is equal to 100 centigrams. 1 centigram is equal to 10 milligrams. సో మనకు మిల్లీగ్రామ్లో ఇచ్చాడు, మనకు గ్రామ్స్లలో కన్వర్ట్ చేయమంటుంది. అంటే ఇక్కడ 10 milligrams-కి 1 centigram, అంతే కదా. ఓకే, సో మనం దీన్ని ఇట్లాగా రాద్దాం. 1 milligram is equal to 1/10 centigrams. ఓకే, అదే 1 centigram is equal to 1/100 grams. అదే 1 gram is equal to 1/1000 kilograms. దీన్ని మనము రివర్స్లో రాస్తున్నాం. ఓకే, సో ఇది ఇటు వస్తే ఇది ఇటు వస్తుంది. సో అప్పుడు మనకి మిల్లీగ్రామ్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో మిల్లీగ్రామ్ ఎక్కడుంది? ఈ మిల్లీగ్రామ్ని గ్రాములలో కన్వర్ట్ చేయమంటున్నాడు. మిల్లీగ్రామ్ గ్రామ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 10 × 100. సో 20 × 1/10 × 1/100 గ్రామ్స్లలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, దిస్ 2 zeros-కి దిస్ 2 zeros క్యాన్సిల్. సో అప్పుడు ఏముంది? 2000 గ్రామ్స్ వస్తుంది. అదే మిల్లీగ్రామ్ని కేజెస్లలో కన్వర్ట్ చేయమంటే దిస్ అండ్ దిస్ అండ్ దిస్ ఇంటూ చేయాలి. సో 20 × 1/10 × 1/100 × 1/1000. సో డౌన్లో ఉన్నాయి, అప్లో ఉన్నదంటే క్యాన్సిల్ చేయాలి. దిస్ 0 క్యాన్సిల్, దిస్ 2 zeros క్యాన్సిల్, దిస్ 3 zeros cancel. So what is the answer? 2 1 ja 2, 2 1 ja 2, 2 1 ja 2. So 2 is answer 2 kgs. Okay, so this is the answer. Next fourth one. One petrol tanker contains 20,000 liters of petrol. Express the quantity of petrol in kiloliters and milliliters. So 24th sum. ఒక పెట్రోల్ ట్యాంక్లో ఎన్ని ఉన్నాయంట? 20,000 లీటర్స్ పెట్రోల్ ఉంది. ఓకే, సో దీన్ని మనల్ని ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడు? కిలోలీటర్స్ అండ్ మిల్లీలీటర్స్. సో 1 కిలోలీటర్కి ఎన్ని లీటర్స్? 1000 లీటర్స్. అదే మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లీటర్స్లో ఇచ్చాడు, కిలోలీటర్స్లో కన్వర్ట్ చేయమంటాడు. అంటే 1 liter ఈజ్ ఈక్వల్ టు 1/1000 kiloliters. సో
20,000 liters is equal to 20,000 into 1/1000. ఇది 3 zeros కి 3 zeros cancel. So 20 kiloliters. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాడు, మిల్లీ లీటర్స్. ఓకే, సో 20 లీటర్స్ని మనము మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీలీటర్, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 centiliters. 1 centiliter ఈజ్ ఈక్వల్ టు 10 milliliters. మనం ఎలా చేంజ్ చేయమన్నాడు, మిల్లీ లీటర్స్, అంతే, మిల్లీ లీటర్స్. సో ఇక్కడ లీటర్స్లో ఉన్నది మనము మిల్లీ లీటర్, అంటే లీటర్స్లో ఉన్నది మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేయాలి, అంటే దిస్ ఇంటూ దిస్ చేయాలి. సో 20,000 into 100 into 10. సో 2 1 + 2, 2 1 + 2. సో అయిపోయింది. 1 2 3 4 5 6 7 7 zeros. సో దిస్ ఈజ్ ద milliliters. ఓకే, సో ఈ విధంగా మనకు ఏది ఇచ్చినా దాన్ని ఆ విధంగా మనము కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ట్రై దీస్ సమ్స్ నాన్న. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.